ఖుషి తర్వాత గ్యాప్ తీసుకుని మా ఇంటి బంగారం అంటూ వస్తున్న సమంత పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్ ని వదిలేసుకుంది. మే 15న రిలీజ్ కావాల్సిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 19th కి పోస్ట్ పోన్ అయింది. కానీ ఇప్పుడు 4-5 సినిమాలతో పోటీ పడాల్సి వస్తోంది. ఖుషి తర్వాత టాలీవుడ్ ఆడియన్స్ తో కాస్త గ్యాప్ తీసుకున్న సమంత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు మా ఇంటి బంగారంతో వచ్చేస్తుంది. మే 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ బొమ్మ కొన్ని రీజన్స్ తో తప్పుకుంది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. కానీ శామ్ 4-5 సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి. శామ్ ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ అండ్ డెబ్యూ హీరో హర్షిత్ రెడ్డి ఇప్పుడు ఆమెకు పోటీగా మారాడు. అతడు నటించిన దివానా కూడా జూన్ 19నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 90s లో అమ్మాయిల క్రష్ హీరోగా మారిన వడ్డీ నవీన్ 10 ఏళ్ల తర్వాత కనిపించబోతున్న ఫిలిం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ సినిమాను వడ్డీ నవీన్ నిర్మిస్తున్నాడు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మూవీ. అలాగే డబ్బింగ్ చిత్రాలు కూడా సమంత మూవీని టార్గెట్ చేయబోతున్నాయి. విజయ్ యాంటోనీ, స్వాసిక లీడ్ రోల్ పోషిస్తున్న నూరుసామిని ఇక్కడ 100 దేవుళ్లుగా రిలీజ్ చేస్తున్నారు. కేబిఎన్ ప్రొడక్షన్ హౌస్ మలయాళంలో తెరకెక్కించిన ఫిలిం బాలంది బాయ్. మంజుమల్ బాయ్స్ ఫేమ్ చిదంబరం డైరెక్టర్ జీతు మాధవన్ కథ అందించాడు. ఈ సినిమా జూన్ 19నే రిలీజ్ కాబోతోంది. తెలుగులోనూ ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ అదే రోజు విడుదల చేస్తోంది. ఇవే కాకుండా చిన్నా చితకా సినిమాలు, గౌతమ్ నందా రీ రిలీజ్ కూడా శామ్ మా ఇంటి బంగారంతో పోటీ పడుతున్నాయి. మూవీ మే 15న రిలీజ్ అయి ఉంటే కరుప్పు ఒక్కటే కాంపిటీషన్ అయి ఉండేది. మరే సినిమా లేదు కాబట్టి కరుప్పుని టాలీవుడ్ ఆడియన్స్ ఆదరించారు. కానీ మా ఇంటి బంగారం కంటెంట్ బాగుంటే ఐపీఎల్ సమ్మర్ కూడా లెక్క చేసేవారు కాదేమో. ఇప్పుడైనా టాక్ బాగుంటే చూస్తారు. కానీ కలెక్షన్స్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనబడుతుంది. మరి ఈ శుక్రవారం ఏ మూవీ విన్నర్ అవుతుందో లెట్స్ వెయిట్.